నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా మనకి మహర్షుల నుండి పుట్టాయి. అంటే వాళ్ళు రచించారని మనకు తెలుసు గురుగారు. ఇతిహాసాలు నుండి వచ్చాయి. ఇవన్నీ నిజంగా జరిగినాయి. అంటే ఇతిహాసములు అంటే ఇది ఇలాగే జరిగింది, యాజ్ ఇట్ ఈజ్, అది కథ కాదని అర్థం. అవును గురుగారు. కానీ లలితా సహస్రనామాలు అసలు ఎలా పుట్టాయి గురుగారు? ఎందుకంటే చాలా మంది, అంటే మీరు ముఖ్యంగా లలిత అమ్మవారి ఉపాసకులు, సో మీకు ఏంటంటే లలిత సహస్రనామాలు నిత్యం చేసుకుంటే ఎన్నో రకాల మహిమలు చూడొచ్చు, మన జీవితంనే మార్చేసుకోవచ్చు అని కూడా మీరు చెప్తూ వస్తూ ఉంటారు. అలాంటి అంత ప్రాముఖ్యత ఉన్న లలిత సహస్రనామాలు అసలు ఎలా పుట్టాయి? ఈ విషయాలు ఒకసారి చెప్పండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినటువంటి ప్రశ్నకి అసలు ఎలా పుట్టాయి, బండాసురుడి యొక్క బాధని తట్టుకోలేక వీళ్ళందరూ కలిసి అమ్మవారిని వేడుకుంటారు. అమ్మ నువ్వు రామ్మ, ఇక్కడ ఉండేటువంటి ఎవరి వల్ల అవ్వట్లేదు ఆ బండాసురుని సంహరించడం అనేది అన్నప్పుడు, సరే మీరు నా గురించి యజ్ఞం చేయండి అన్నప్పుడు మనకి లలిత సహస్రనామాలను ఉంటుంది చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండం నుంచి వస్తుంది అమ్మవారు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని, 4 చేతులతో వచ్చింది అని. ఓకే, అంటే అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారు ఎలా వచ్చింది, అమ్మవారు ఎక్కడుంది, ఏమిటని మొత్తం చెప్పేది. అయితే ఇవన్నీ ఎవరు చెప్పారు? మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేవి అంటే అమ్మవారే చెప్పింది. అమ్మవారు ఎలా చెప్పిందండి అంటే, అమ్మవారి యొక్క ఆ నిండు సభలో కూర్చొని అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చాయి. ఆ తెల్లటి 8 కిరణాలని వసిన్యాది వాగ్దేవతలు అంటారు. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతా ఋషయ అంటాం. అంటే ఋషులు ఎవరు? దీనికి వసిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు చక్రంలో ఉంటారు, మనకి శ్రీచక్రంలో ఆవరణలో ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళని ఈ దేవతల్ని రోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని అంటే వాళ్ళని కనుక తలుచుకుంటే ఎటువంటి రోగాలు ఉన్నా కూడా పోతాయి. అయితే ఆ 8 మందిని, అందుకని దీనికి ఎవరు అంటే అమ్మవారే, అమ్మవారిలో నుంచి వచ్చినటువంటి 8 మంది చెప్పారు కాబట్టి అందుకే దీన్ని వేదముతో సమానము. ఎందుకంటే పలానా మంత్రం చేసుకోమని ఎందుకు అంత ఫలితం వస్తుంది? చాలా ఉన్నాయి నా దగ్గర. ఏమంటే లలిత చేసుకున్నాము, ఉద్యోగం వచ్చేసింది, ఏమంటే లలిత చేసుకున్నాము, మా ఇద్దరి మధ్య ఉండేటువంటి ఇబ్బంది పోయింది అంటే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది. ఏమంటే ఏమైపోవాలి మరి? కర్మ బట్టి అనుభవించాలిగా మనిషి. పూర్వజన్మలో ఇబ్బంది పెట్టాడు, అది ఇక్కడ అనుభవించాలి. వివాహ సంబంధించిన ఇబ్బంది పెట్టాడు, పెళ్ళి అవ్వట్లేదు. ఉద్యోగం విషయంలో బాస్ని ఇబ్బంది పెట్టాడు, ఉద్యోగం రావట్లేదు. సంతానం విషయంలో నెగ్లిజెన్సీ ఉంది, సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. మరి అవన్నీ ఏమైపోవాలి అంటే, మనకి చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ కర్మ వదిలిపెట్టదు, కానీ కర్మ దగ్ధమైపోతే ఎలా అంటే, ఇప్పుడు పైన ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంది, అక్కడ నుంచి వాటర్ రావాలి, మధ్యలో ఏదో బ్లాక్ ఏర్పడింది. బ్లాక్ ఏర్పడినప్పుడు ఆ వాటర్ సరిగ్గా రాదు, సన్న దారి వస్తుందో సంథింగ్ బ్లాక్ అయిపోయింది. కానీ ఆ బ్లాక్ తీసేస్తే వాటర్ క్లియర్గా వస్తుంది. అలాగే మన బ్లాక్స్ని క్లియర్ చేసేటువంటి శక్తి దేనికి ఉంది? కర్మను క్లియర్ చేసే శక్తి దేనికి ఉంది అంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది ఒకటి సూర్య నమస్కారాలు. న్యాచురల్ 5th లార్డ్ కాబట్టి సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో, సూర్య ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కర్మ తొలగుతుంది. రెండవది లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణం కానీ పఠనం కానీ చేస్తారో వాళ్ళకి కర్మ దగ్ధం అవుతుంది. మరి కర్మ దగ్ధం అయితే వచ్చేసినట్టే ఇది ఇక్కడ మనకి ఫలితం అనేటువంటిది. అలాగే మీకు మీరుగా భక్తి శ్రద్ధలతో ఏదైనా క్షేత్రానికి, ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయగలగాలి. అలానే విష్ణు సహస్రనామాలకు రాదనో లేకపోతే శివ సహస్రనామాలకు రాదని నేను చెప్పట్లేదు, శాస్త్రంలో చెప్పిన విషయాలు చెప్తున్నాను. ఆ రకంగా అమ్మవారి యొక్క నామములు ఈక్వల్ టు వేదమంత్రంతో సమానం కాబట్టి అలా వస్తుంటుంది. నిన్నగాక మొన్న నేను ఒక జాతకం చెప్పినప్పుడు అతను ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఇప్పుడు చెప్పించుకున్నాడు. ఆయన చెప్పించుకొని, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏమిటి చెప్పండి అంటే, ఇలాగే నాకు మా మిసెస్కి ఇబ్బంది అయింది, మిమ్మల్ని అప్పుడు సంప్రదించినప్పుడు మీరు ఒక నామం చెప్పారు, ఇది చేసుకుని ఆయన మీ ఇద్దరి మధ్యన మళ్ళీ సఖ్యత పెరుగుతుంది అని. ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వెళ్ళిపోయి ఇతను ఏం చేశాడు, విడాకులు ఇవ్వలేదు, అలా వెళ్ళిపోయి ఉంది అంతే. నేను చెప్పాను కదా అని శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభాయ నమః అని మంత్రం చేస్తూ ఉన్నాడు. బ్లాక్ చేసేసిన నెంబర్ అన్బ్లాక్ చేసింది ఇతను అడగకుండానే. చిన్నగా చాట్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఏమిటి పరిస్థితి, ఎందుకు అంటే ఇక్కడ
ఇతను ఏ సంకల్పంతో అయితే చేస్తున్నాడో, పూర్వజన్మలలో ఏ కర్మ అయితే వచ్చి అడ్డం పడుతుందో ఆ కర్మని దగ్ధం చేసే శక్తి ఒక్క నామానికి ఉంటుంది. ఓకే. మనకి పురాణాల్లో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది అబ్బా నేను ఈ యుగంలో పుట్టాను, కలియుగంలో పుడితే బాగున్నాను బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనకి కొన్ని యుగాలకి కొన్ని ధర్మాలు ఉంటాయి. వేరే వేరే యుగాల్లో హోమం చేస్తేనే ఫలితం, కొన్ని యుగాల్లో తపస్సు చేస్తేనే ఫలితం, కొన్ని యుగాల్లో దానం చేస్తేనే. ఈ కలియుగానికి కేవలం నామస్మరణే గొప్పది. కలి సాధువు అంటారు. అంటే ఉదాహరణకి మీకు 1000 గోవులు దానం ఇవ్వాలి, దానం ఇచ్చే ఫలితం రావాలనుకోండి. మీరు మనస్ఫూర్తిగా అబ్బా నాకు 1000 గోవులు దానం ఇచ్చే అంత ధనం వచ్చి నేను కనుక దానం ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా నిజంగా మనసా వాచన కర్మన అనుకున్నారు అనుకోండి. ఈ కలియుగా అనుకున్న గొప్ప శక్తి ఏమిటంటే 1000 గోవులు దానం చేసిన ఫలితం ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అంత గొప్పది కలియుగం. అందుకని ఈ లలితా సహస్రనామాలు మనం ఏదైతే అనుకుంటున్నామో, ఎందుకు అనుకుంటే రావాలండి అంటే, లలిత అమ్మవారు అంటే ఎవరంటే విశ్వంలో ఉన్న ప్రతీదీ లలితే, అమ్మవారే. ప్రకృతి స్వరూపిణి అంటారుగా, ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానిస్తున్నాం. ఈ లలిత వల్ల కేవలం ఏదో పూర్వజన్మ కర్మలు పోవడం, దోషం పోవడం కాదు. మీకు వాట్ ఈజ్ విశ్వం అంటే, యూనివర్స్ అంటే ఏంటో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇస్తుంది లలిత. మనం ఒక్కొక్క నామం గురించి అర్థం చెప్పుకుంటూ వస్తున్నాం చూసారు, క్లారిటీ ఇస్తుంది. ఓహో ఓకే, లలిత అంతా ఇడిదా, వాగ్వాదిని వామకేసి అగ్నిమండల వాసిని అన్నాం అంటే వాగ్వాదం చేసేది కూడా అమ్మవారే. ఇప్పుడు మనకి చూడండి చాలా ఉంటాయి. అది ఎలా అంటే ఇచ్చారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత అని అమ్మవారి గురించి అనుకుంటూ ఉంటాం. రకరకాల రూపాల్లో ఉందండి. ఇప్పుడు మనకి ఒక మాయ కమ్మాలన్న అమ్మవారే, ఆ మాయను తొలగించాలన్న అమ్మవారే. అంటే ఈ రూపంలో లేనటువంటిది లేదు అమ్మవారు, ప్రతి రూపంలో ఉన్నటువంటిది అమ్మవారే. ఆ ప్రతి రూపంలో ఉన్న అమ్మవారి గురించి మీకు ఎప్పుడైతే కంప్లీట్ క్లారిటీ వస్తుందో మీకు అప్పుడు ఓహో ఓకే ఇదంతా ఒక లీల, ఒక అమ్మవారి యొక్క ఇదే, దానిలో ఆనందపడుతూ ఉంటుంటారు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు మీ దగ్గరికి, మీ పాప బాబు చిన్నగా ఉన్నప్పుడు, ఒక 1 year బేబీగా వచ్చినప్పుడు వచ్చి మీ నోట్లో ఏదో అలాగా ఆనందంగా ఏదో తినిపించారనుకోండి, ఎంత పొంగిపోతారు. అవును గురుగారు. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానమా? అవునా కదా? అవును. ఇంత చిన్న పాపకి ఇంత జ్ఞానమా? మా పాప ఏంటి 1 year కూడా లేదు, బుడ్డు అడకలు వేసుకుంటూ వచ్చి నువ్వు తినమ్మని చేతి నోట్లో పెట్టింది ఏంటి అని మనం ఎంతో ఆనందపడతాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి అమ్మవారి లీల గురించి మనం కనుక ఆలోచిస్తే అసలు ఏమిటి, అసలు అమ్మవారి గురించి తెలుసుకోవడం కంటే గొప్పదేముంది అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా లలితా సహస్రనామాల విషయంలో కొంతమంది కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమండి అందరూ చేయకూడదట, చాలా మంది చెప్పారండి నాకు. ఏమండి మీరేమో చేయమని చెప్పి యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు, నేను పలానా ఆలయానికి వెళ్తే ఆ పంతులు గారేమో అందరూ చేయకూడదు అన్నారండి, ఏమిటంటే ఇప్పుడు నేను కన్ఫ్యూజన్లో పడిపోయానంటారు. మీకు ఈ కన్ఫ్యూజన్కి ఒకటే ఆన్సర్, మీరు ఆ పుస్తకం కనుక తెచ్చుకొని చదివితే పుస్తకంలోనే ఉంటుంది, అందరూ చేయొచ్చు అని ఉంటుంది. అందరూ నామానికి ఏంటండి, నామానికి ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా బీజాక్షర సంబంధంగా ఉన్నప్పుడు గురువుల నుంచి మీరు పొందాలి. మరి నామాలు కదండి, ఎలా పడితే అలా చదవచ్చా? చదవకూడదు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా చదవాలి. ఎందుకు సిస్టమేటిక్గా చదవాలి, ఎందుకు గురువు దగ్గర నేర్చుకోవాలి, ఎందుకు తప్పులు లేకుండా చదవాలి అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ పేరు లేకపోతే మీ అమ్మాయి పేరు మీ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ పేరు మీరు తప్పుగా పిలిచారు, వాళ్ళు పలుకుతారా? లేదు కదా, పలకరు కదా. తప్పుగా పిలిచినట్టు పలకనప్పుడు, మనిషే పలకనప్పుడు దేవత ఎందుకు పలుకుతుంది? మీరు ఏదో వేరే ఊరు వెళ్ళారు, అక్కడ మీకు ఆ కేరళ ఏదో రాదు, అక్కడ వెళ్ళి మీరు ఏదో భాష మాట్లాడుతున్నారు, వాడికి అర్థం కాదు. అర్థం కాక ఇడ్లీ అడిగితే దోశ ఇస్తాడు, దోశ అడిగితే లడ్డు ఇస్తాడు, ఏం చేసుకుంటారు మీరు? కదా. అలాగే మీరు ఏదైతే అక్షరం పర్ఫెక్ట్గా నామాన్ని స్మరిస్తారో ఆ ఫలితం మీకు పరిపూర్ణంగా రావడము కోసము లలిత అమ్మవారి యొక్క నామాలు పర్ఫెక్ట్గా క్లియర్గా చదవాలి అంటారు. సో మనకి ఇప్పుడు అయినా రికార్డింగ్స్ కూడా చాలా వచ్చేసాయి కదా గురుగారు. సో ఎవరికైనా స్పష్టంగా పలకటం రాకపోయినా ఒకసారి రికార్డింగ్ విన్నా యూట్యూబ్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒక నామం ఉంటుంది, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇదంతా ఒకటే నామం. అంటే హరుని యొక్క నేత్రముల చేత భస్మము చేయబడినటువంటి ఆ యొక్క మన్మధుణ్ణి బతికించిన అమ్మవారి గురించి కీర్తిస్తున్నాం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇప్పుడు దాన్ని కనుక మనం విడగొట్టాము, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని, అది మారిపోతుంది, అర్థమే మారిపోతుంది. ఏది ఎలా చదవాలో అలానే చదవాలి, విడదీసి చదవాలా కలిపి చదవాలా అని నేర్చుకొని చదివితే అప్పుడు దాని దోషం రాదు. ఇప్పుడు మీరు నేను మొన్న ఎప్పుడో ఒక యూట్యూబ్లో చూసా,
అది ఆనే అక్షరం ఒకటి తీసేస్తే భూతైపోతుంది అక్కడ. ఓకే. ఆనే అక్షరం కలిపితే ఒక గొప్ప వర్డ్ అవుతుంది. నేను షాక్ అయ్యా, బాబాయ్ ఏమిటిది. అంతేగా. అవును. అవును గురుగారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే తప్పుగా ఇలా భూతం అంటున్నా అనుకోకండి. నీ అమ్మ ఎలా ఉన్నావు అనడానికి మీ అమ్మగారు ఎలా ఉన్నారు అంటే చాలా తేడా ఉంది కదా. సో నామాలైనా కూడా మనం తెలుసుకుని చదవాలి. కరెక్ట్. తెలుసుకొని చదవాలిగా. కాబట్టి తెలుసుకొని కనుక భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క నామాన్ని మీరు కనుక చేస్తూ ఉంటే, నేను చాలామంది అండి, వేల మంది, నేనైతే వాళ్ళు చెప్తుంటే ఆనందపడిపోతుంటాను. ఏమండి నాకు జాబ్ రాలేదండి, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః చదవంగానే వచ్చిందండి. అయితే ఇక్కడ 99% వస్తే 1% పీపుల్కి రాదు కూడా. ఎందుకు చెప్తున్నాను రాదని అంటే, వాళ్ళకి సందేహం, వస్తుందో రాదో, వస్తుందో రాదో. ఎందుకంటే చెప్తాను వినండి. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది కదా, జాతకం, నేను చాలామంది ఏమండి జాతకం చూపించుకోవాలండి, చూపించుకోలేకపోతున్నానండి అంటే, నేను ఒకటే అంటాను, ఏమండి దానికి ఇంకా సమయం రాలేదేమో అంటాను. సరే చూపించుకున్నాము, ఎందుకంటే చూపించుకోవాలంటే ఒక యోగం ఉండాలి. అంతే. సరే చూపించుకున్నామండి, చూపించుకున్నాం కానీ మీరు చెప్పారండి పరిహారాలు మేము చేయలేకపోయామండి అంటూ ఉంటారు. చూపించుకోవడం ఒక యోగం, పరిహారం చేయడం ఒక యోగం. పరిహారం చేయాలన్న బుద్ధి కలిగి పరిహారం చేయడం ఒక యోగం. అది కలగాలంటే ఫస్ట్ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఫస్ట్ నీకు కరెక్ట్ అయిన రూట్ దొరుకుతుంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, మీ దగ్గర కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, మీకు మంచి డ్రైవింగ్ చక్కగా వచ్చు, కానీ మీకు రూట్ తెలియకపోతే అంతేగా ఏం లాభం. మీ దగ్గర రోల్స్ రాయల్ కారు ఉందండి, లేకపోతే మంచి అందులో మొత్తం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉందండి, మంచి డ్రైవర్ అండి, మీరు చాలా చక్కగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోగలరు, 1-4 ఉన్న డ్రైవర్లు, రూటే తెలియదు, ఏం చేస్తాం. రూట్ చూపించేది అమ్మవారు. అంతే. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కదలదు అంటారు కదా. సో అలా అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే మనం ఏవైనా కూడా సంకల్పం అనేది ఫస్ట్ వస్తుంది మనకి. ఆలోచన, ఆ స్ఫురణ కలిగించేది అమ్మవారు. ఆ స్ఫురణ కలిగించేదని నమ్మకంతో నువ్వు చేయడం వేరు. ఇవన్నీ ఎవరు చూశారులే, నిజంగా ఉన్నారో లేరు, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇవన్నీ పుకిటి పురాణాలేమో, ఇవన్నీ నిజమో కాదు, నువ్వేం ఖర్చు పెడుతున్నావు, నామస్మరణ చేస్తున్నావు. అంతే కదా. ఫోన్ పట్టుకుని గంటలు గంటలు చూస్తూ ఉంటాం షార్ట్స్. అవునా కదా. ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఒక ఫోన్ తీసుకుని ఇలా షార్ట్స్ మొదలు పెట్టామంటే గంటలు గంటలు అయిపోద్దండి. 1 గంటకి మొదలు పెడితే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు కదా. మరి అలాంటప్పుడు ఒక్క 45 నిమిషాలు నువ్వు ఒక మంత్రం చేసుకుంటే నీ జన్మను నువ్వు తరింపజేసుకోగలుగుతావు. ఇది కేవలం ఏదో నీ ఒక్క కోరిక తీర్చుకోవడం మాత్రమే కాదు, నీ జన్మని తరింపజేస్తుంది. ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో మోక్ష అర్హత పొందినటువంటి జీవం ఏదైతే ఉందంటే అది మనుష్య జన్మ మాత్రమే. వేరే ఏ జన్మల్లో నువ్వు మోక్షాన్ని పొందలేవు. ఎక్కడో ఏదో ఒక పుణ్యం ఉండిపోతే ఆ జీవికి ఏదో రావచ్చేమో, కానీ అదేదో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి వచ్చినట్టుగా నీకు మోక్షాన్ని ఇచ్చేది, ఈ జన్మలో నీ కోరికను తీర్చేది. అంటే కొన్ని మంత్రాలు, నామాలు ఎలా ఉంటాయంటే ఇస్తే మోక్షం ఇస్తాయి, లేకపోతే కోరికను తీరుస్తాయి. కానీ రెండుటిని ఇచ్చేది అమ్మవారి నామం. మోక్షానికి మోక్షము ఉంటుంది, లౌకిక సంబంధించినటువంటి కోరిక కూడా తీరుస్తుంది అమ్మవారు. అవును గురుగారు. అలా అన్నమాట. కాబట్టి మనము ఒక సమస్య వచ్చిందండి, వివాహం అవ్వట్లేదు, ఏమి టెన్షన్ పడక్కర్లే, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా చేయండి, ఖచ్చితంగా అయిపోతుంది. అంటే ఏమిటి, సప్తమ స్థానంలో ఏదైతే మీ జన్మజాతకంలో పాడైపోయిందో వివాహం అవ్వకుండా ఉండడానికి, అది దగ్ధమైపోతుంది ఆ కర్మ. వివాహం అయిందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, ఆనందమే లేదంటారు కొంతమంది. ఏమంటే అస్సలు ఆనందం లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నాకు ఎంజాయ్మెంటే లేదండి, అందరూ ఆనందంగా ఉన్నాను, నేను ఒక్కడే బాధపడిపోతున్నాను. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇలా ఒక్కదానికి కాదు, మీరు ప్రతి దానికి భక్తి శ్రద్ధలతో నమ్మకంగా, ఒక పిల్లవాడిని తల్లి ఎలా చూసుకుంటుందో, ఎంతో ప్రేమగా చూసుకుంటుందో, ఒక తల్లిని ఒక కూతురు ఎలా చూసుకుంటుందో, ఒక కొడుకు ఎలా చూసుకుంటాడు, ఎంతో ఇష్టంగా ఉండే తల్లిని. ఇప్పుడు తల్లి ఇంట్లో ఒక 60-70 ఏళ్ళు వచ్చేసింది, ఏ జాబు చేయట్లేదు, ఏమీ లేదు, ఇంట్లో అలా ఉంది, నువ్వు ఎందుకు పనికి రావట్లేదు అని బయటపడేస్తావా? నా తల్లి అని ఎలా అయితే ఉంటుందో, నా బిడ్డను ఎలా ఉంటుందో, నా దేవత, నా అమ్మవారు అనేటువంటి భావనతో మీరు కనుక చేయగలిగితే 100కి 100% మీరు సక్సెస్ అయి తీరుతారు. అలాగే గురుగారు. సో విన్నారు కదండి, అంటే లలిత సహస్రనామాల గురించి, అలాగే లలిత అమ్మవారి ఉపాసన గురించి ఎంతో క్లియర్గా అయితే మనం గురుగారి నుండి తెలుసుకున్నాము. యాక్చువల్గా మనం వచ్చేసి గురుగారితో సిరీస్ లాగా చేస్తున్నాం. ఒక్కొక్క నామానికి అంటే మనకున్న కష్టానికి
ప్రతి సమస్యకి కూడా ఒక్కొక్క నామాన్ని గురుగారు స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నారు. సో ఇంకా మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, అన్నీ కూడా ఎపిసోడ్స్ ద్వారా ఉంటాయి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి అన్నీ వివరంగా చెప్పించుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.